ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డీసీపీ మేడం గారికి, అదేవిధంగా ఇక్కడ విష్ చేసిన పోలీస్ అధికారులకు కూడా, దేవస్థానం అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, దేవస్థానం నుంచి రిప్రజెంటేటివ్ చేస్తున్న అందరికీ కూడా నా నమస్కారాలు. ప్రత్యేకంగా మేడం గారికి, పోలీస్ బృందానికి ధన్యవాదాలు. ఈ డివోటీస్ కానీ ప్రజలకు కానీ అవేర్నెస్ చేస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. మా దేవస్థానం సి కేటగిరీలో ఉన్నది మేడం. లాస్ట్ 5 days బిఫోర్ మేము కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాట్లాడము, కొంచెం మాకు సి కేటగిరీలో ఉంది కాబట్టి మాకు ఫండ్ ఇన్సఫిషియెంట్ గా ఉన్నది. కాకపోతే మాకు మన పిటి మెంబర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేసుకొని కొంత సెక్యూరిటీ కానీ అవన్నీ ఏర్పాట్లు చేసుకున్నాం అన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా దేవస్థానంలో సీసీ కెమెరాలు కానీ అయ్యగారులు కానీ ఉన్నారు. కాకపోతే మా టెంపుల్ ఎక్స్టెంట్ 1 acre 20 గుంటాస్ ఉందండి. 1 acre 20 గుంటాస్ అంటే ఓపెన్ ల్యాండ్ చాలా ఎక్కువ ఉంది. చాలా బయట వాళ్ళు వచ్చి వెహికల్స్ అవన్నీ పార్క్ చేస్తున్నారు. మేము ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకోవాలని మీటింగ్ చేయడం జరిగింది. కాకపోతే మాకు ఇన్సఫిషియెంట్ ఫండ్ ఉంది కాబట్టి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మేడం, నైట్ పూట మాకు ఒక కానిస్టేబుల్ ని దాన్ని ఎవరన్నా అక్కడ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఎటువంటి అనాథత్వం జరగకుండా ఉంటాయని, అంటే మేము కొద్దిగా దేవస్థానాలకు ఆదాయం పెంచుకునే వరకు, దాని తర్వాత మా టెంపుల్ కమిటీ దాన్ని ముందుకు తీసుకెళ్తుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ కైండ్ అవేర్నెస్ టు ద డివోటీస్. థ్యాంక్స్ అలాట్.